గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని ఇప్పటికే విజయవాడ జైలు తరలించినట్టు తెలుస్తోంది. వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కొనసాగే వాదనలు. వంశీతో పాటుగా A1గా వంశీ ఉన్నారు. ఆ తర్వాత లక్ష్మీపతి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. కృష్ణప్రసాద్ అనే వ్యక్తి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ముగ్గురిని కూడా రిమాండ్కి తరలించింది కోర్టు. A1గా వలమని వంశీమోహన్, A7గా వెలినేని దేవిదుర్గ వెంకట శివ రామకృష్ణ ప్రసాద్, ఆ తర్వాత A8గా నిమ్మల లక్ష్మీపతి. ఈ ముగ్గురు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో ముగ్గురిని కూడా నిన్న కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. సుమారుగా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, వాదనలు జరిగాయి. ఎటకెలకి కోర్టు ఆ ముగ్గురికి కూడా 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుని దీంతో విజయవాడ జిల్లా జైలు తరలించారు. ముగ్గురిని కూడా జైలుకు వెళ్లే ముందు ఆర్టీవీతో మాట్లాడారు వంశీ. అట్ ది సేమ్ టైం తన పైన ఫాల్స్ కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. అరెస్టు పైన న్యాయ పోరాటం చేస్తామని వంశీ భార్య పంకజశ్రీ కూడా చెప్పుకొచ్చారు. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని వంశీ భార్య ఆరోపిస్తున్నారు. హైకోర్టులోనే తేల్చుకుంటామంటే వంశీ భార్య చెప్తున్నారు. ఒకసారి ఆయనని ఆర్గ్యుమెంట్స్ తర్వాత విజయవాడ జైలుకు తరలించే ముందు ఒకసారి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు ఎక్స్క్లూజివ్గా. ఒకసారి వంశీ ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి వలమని వంశీ పైన కేసు నమోదైంది. ఆ కేసు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కనుక A1గా వంశీని, A7గా దేవిదుర్గా ప్రసాద్ని, A8గా నిమ్మల లక్ష్మీపతిని జోడించారు. ఇక ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిని కోర్టు మీద ప్రొడ్యూస్ చేసి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుని విజయవాడ జైలుకు తరలించారు. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరుగుతోంది వలమని వంశీ విషయంలో? ఆల్రెడీ జైలుకు కూడా తరలించారు, 14 రోజులు రిమాండ్ విధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బహుశా ఆయన రెండో మాజీ ఎమ్మెల్యే ఆయన జైలుకి తరలించడం అనేది ఎలా చూడాలి? వైసీపీ ఏం చెప్తోంది ఈ విషయం పైన? నిన్న రాత్రి కోర్టులో దాదాపు 2:30 గంటల వరకు వాదనలు అయితే జరిగాయి. ముఖ్యంగా వంశీ తరపునటువంటి వాదన వినిపించినటువంటి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. అసలు వంశీని ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే వివరాలు ఎక్కడా కూడా చెప్పలేదు. 47(1) నోటీసులు ఇచ్చి అదుపులో తీసుకుని విజయవాడలో అనేక ప్రాంతాలు తిప్పి చివరికి సాయంత్రం ఎప్పుడో కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటూ జడ్జి రామ్మోహన్ ముందు చెప్పారు. దాదాపు 3 గంటల పైగా ఆర్గ్యుమెంట్స్ వాదనలు అయితే జరిగాయి. మరోవైపు ఈ కేసులో ముఖ్యంగా సత్యవర్ధన్ ని బెదిరించి భయపెట్టి దాడి చేసి కేసును వెనక్కి తీసుకునేలాగా వంశీతో పాటు ఉన్నటువంటి లక్ష్మీపతి, అదేవిధంగా చంద్రశేఖర్ వీళ్ళిద్దరు చేశారనేది ప్రధానంగా ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వాదనలు వినిపించారు. దాదాపు 2-3 గంటలు వాదనలు విన్న తర్వాత వాస్తవంగా దాదాపు 2:30 అయిపోయిన తర్వాత జడ్జి రామ్మోహన్ రావు రేపు వాయిదా వేశారు. రేపు మాట్లాడడం దీని గురించి అని చెప్పిన తర్వాత లేదు ఇది ఏదో ఒకటి తేల్చాలని కోరిన నేపథ్యంలో మరో అరగంట అంటే 3 గంటల వరకు వాదనల తర్వాత జడ్జి అయితే తీర్పిచ్చారు. 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. అంటే వంశీ చాలాసేపు బయట వాళ్ళ ఫ్యామిలీతో చాలాసేపు మాట్లాడారు. చాలా ఆయన రిమాండ్ ఉండదు, కేసు నుండి బయటకు వస్తే ఆయన ముఖంలో అయితే కనబడింది. కానీ ఆ జడ్జి మాత్రం ఆయన 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం తెల్లవారుజాము 4 గంటలకు ఆయన్ని విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వలమని వంశీ భార్య చెప్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే అసలు ఈ కేసు వివరాలు నిన్న సాయంత్రం అంటే కోర్టులోకి వచ్చే వరకు కూడా మాకు చెప్పలేదు. కోర్టులోకి వచ్చిన తర్వాత జడ్జికి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిన సమయంలోనే తమకి చెప్పారని కూడా వంశీ భార్య పంకశ్రీ కూడా చెప్తున్నారు. ఇది కేవలం రాజకీయ కోణంలో పెట్టిన కుట్ర, రాజకీయాలు బేసేషన్ చేసినటువంటి కుట్ర, ఇది కావాలని పెట్టారని ఆరోపిస్తున్నారు. న్యాయపరంగా పోరాటం చేస్తామని కూడా పంకజ్ అయితే చెబుతూ ఉన్నారు. వంశీకి అయితే 14 రోజులు రిమాండ్ విధించారు కాబట్టి ఇప్పుడు ఈ 14 రోజుల లోపు కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు వేసే అవకాశం కనబడుతుంది, కస్టడీ కోరే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు ఈ రోజు హైకోర్టు కూడా
వలభనేని వంశీ తరపున లాయర్లు హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ ఫాల్స్ కేసు అనేది ప్రధానంగా వంశీ గాని ఆయన తరపున ఉన్నటువంటి లాయర్ గాని చెప్తున్నారు. అప్పటికప్పుడు అంటే ఒక రోజు ముందు అతని తమ్ముడి చేత అతని అన్న చేత కేసు పెట్టించి 24 గంటల్లోనే వెళ్లి హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేయాల్సినంత అవసరమే ఉంది. అసలు కేసు నిలబడే కేసు కాదనేది వాదన వినిపించినప్పటికీ జడ్జి రామ్మోహన్ మాత్రం పబ్లిక్ పీపీ చెప్పినటువంటి వాదనతో ఏకీభవించి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. వాస్తవంగా రిమాండ్ విధించిన తర్వాత దాదాపు ఒక 40 నిమిషాల పాటు వంశీని కోర్టుకు జైలుకి పంపించుకోకుండా పక్కనే ఉన్నటువంటి సూర్యాపేట స్టేషన్ లో ఉంచారు. ఆర్డర్ కాపీస్ రానందువల్ల ఆయన 40 నిమిషాల పాటు స్టేషన్ ఉంచాల్సిన వచ్చిన పరిస్థితి. తర్వాత 4:30 ప్రాంతంలో ఆయన తిరిగి జైలుకి అయితే పంపించడం జరిగింది. మరోవైపు టీడీపీ శ్రేణి మాత్రం ఇది ఈ కేసులో వలభనేని వంశీ అతన్ని బెదిరించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేసిన దాడి కేసులో ఉన్నటువంటి సత్యవర్ధన్ బెదిరించి కేసును వెనక్కి తీసుకుని చేశారు. కానీ ఆ వాస్తవాలు వాళ్ళ బ్రదర్ ద్వారా కేసు పెట్టడంతో అతను అరెస్ట్ చేశాను తప్పించి ఇది ఎక్కడ కక్ష పూరిత కేసు కాదనేది టీడీపీ నేతలు చెప్తుంటే ఇది రాజకీయ కక్ష అని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. నెల్లూరు లేదా రాజమండ్రి కూడా తరలిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావడం కొంత వైసీపీ నుంచి ఏదన్నా కార్యకర్తలు వాళ్ళు వచ్చి అక్కడ అలజడి చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యం ఆయన నెల్లూరు కోర్టుకు కానీ నెల్లూరు జైలుకి కానీ రాజమండ్రి జైలుకి కానీ మధ్యాహ్నం తరలిస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం ఇంకా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏదేమన్నప్పటికీ కొంత హైడ్రామా నిన్న కోర్టులో నడిచిందని చెప్పాలి. నిన్న హాస్పిటల్ వద్ద అదేవిధంగా కోర్టు వద్ద హైడ్రామా నడిచింది. వంశీతో పాటు A7 ఉన్నటువంటి లక్ష్మీపతి, A8 గా ఉన్నటువంటి చంద్రశేఖర్ వీళ్ళిద్దరిని కూడా తీసుకున్నారు. వీళ్ళిద్దరికి వైద్య పరీక్షలు చేశారు. వాళ్ళిద్దరు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వంశీతో పాటు వాళ్ళకు కూడా రిమాండ్ 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. మరి చూడాలి. వాళ్ళ వైఫ్ మాత్రం లీగల్ గా ఫైట్ చేస్తాము, హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెబుతున్న నేపథ్యం ఈ రోజు ఏదైనా కోర్టు మెట్లు ఎక్కుతారా, కోర్టు వెళ్తే కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. మనోజ్, ఈ ఫాల్స్ కేస్ అని చెప్పే విషయం పైన లీగల్ గా ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు వంశీ? ఫాల్స్ కేసు అని చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి అసలు వంశీకి సంబంధం లేదు, అతన్ని బెదిరించలేదని చెప్తున్నారు. కావాలని ఇది కుట్రపూరితంగా ఇరికించి కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్తూ ఉన్నారు. గతంలో వంశీ మీద పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసు కార్యాలయం దాడి కేసులో వంశీ క్లీన్ చిట్ గా బయటికి వస్తారు. ఆయన దాంతో శిక్ష పడే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకొక బలవంతపు కేసు పెట్టి ఇరికించారనేది ఆయన భార్య గానీ లేకపోతే ఆయన తరపునటువంటి లాయర్లు గానీ చెప్తున్న మాట. మరి ఈ రోజు హైకోర్టును ఏమన్నా ఆశ్రయిస్తారని చూడాల్సిన అవసరం ఉంది. కేసుకు సంబంధించి కానీ లేకపోతే బెయిల్కి సంబంధించిన హైకోర్టు ఆశ్రయించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు కనుక హైకోర్టు రిజెక్ట్ చేస్తే సోమవారం మళ్ళీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాజేష్, వలభనేని వంశీని విజయవాడ జిల్లా కోర్టు ఇచ్చిన నిర్ణయం మేరకు విజయవాడ జైలుకి తరలించారు ఆయన్ని. సో ఈరోజు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది కోర్టు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన రిమాండ్కి తరలించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాదనలు కొనసాగాయి. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో పోలీసులు కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. ఆ కస్టడీ తీసుకొని ఎటువంటి విధంగా విచారిస్తారో చూడాలి. మరి ఈరోజు హైకోర్టు కూడా వెళ్తామంటూ వంశీ తరఫున లాయర్లు చెప్తున్నారు. వంశీ భార్య కూడా చెప్తోంది హైకోర్టుకు వెళ్ళి న్యాయస్థానంలో మేము పోరాడతాము, ఇదంతా ఫాల్స్ కేసు అంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఒకసారి వంశీ జైలుకి తరలించే ముందు పోలీసు వాహనం ఎక్కే సమయంలో ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఫాల్స్ కేసు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. వంశీ గారు ఏం చెప్తారు? అరెస్ట్ గురించి ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పండి. ఏం సార్? ఒక్క మాట చెప్పండి. ఫాల్స్ కేసు ఒక్క మాట చెప్పండి.
చెప్పండి ఏంటి సార్ ఒక్క మాట చెప్పండి ప్లీజ్ సార్ వంశీ గారు ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. సార్ రండి రండి సార్ సార్ ఎక్కండి ఎక్కండి సార్ సార్ వంశీ గారు అరెస్ట్ గురించి ఏం చెప్తారు ఒక్క మాట చెప్పండి ఏంటి సార్ ఒక్క మాట నేను కాదు, అందరూ అలాగే చూస్తున్నాం ఎవరైనా కూడా. బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు, అన్నీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్, అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. ఈజ్ కఫింగ్, ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు, నాకు 2 advocate కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు, దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. సో కేసు వివరాలు అని చెప్పారంటే మధ్యాహ్నం వరకు కూడా కేసు వివరాలు ఎందుకు అరెస్ట్ చేసాం ఏంటనేది ఏం చెప్పలేదు. మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. ఆయన తీసుకెళ్లారు లోపల. ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్. ఆయన లోపల తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ 3 అడ్వకేట్ సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి, సీనియర్ అడ్వకేట్స్ అంతే. నాకు అనిపించడం కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు, అవన్నీ నాకు తెలీదు. బట్ ఇది ఏదైనా కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంతే. లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దాట్. తెలియదండి, ఏం చెప్పండి. సతీమణిగా మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఎలాంటి ఫైట్ యుల్ సీ. బికాస్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం, మీకు అందరికీ తెలుసు. సో అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. అది నేను చెప్పడానికి ఏముంది, అందరికీ తెలుస్తూనే ఉంది కదా, పబ్లిక్ నోస్ వెరీ వెల్. చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్న నుంచి. లీగల్గానే వెళ్తాం, ఇప్పుడు లీగల్గానే కదా వెళ్ళాలి మనం. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.